చూడండి, మనకు అనవసరమైన వస్తువులన్నీ బయట పారేద్దాం. స్టోర్ రూమ్ను కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలి పిల్లలు. ఏమిటండి అదేమంత బరువని అలా ఆయాసపడిపోతున్నారు? మీరు ఈ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నోబితా, డోరేమాన్, ఇద్దరు ఇలా రండి. వచ్చి నాకు సహాయం చేయండి. చేస్తాం అలా అరవకండి. హే నోబితా, ఇక ఇది నీకు పనికిరాదు కదూ. ఏంటి ఇన్నర్ ట్యూబా? దీన్ని ఇప్పటికీ యూజ్ చేయొచ్చు అనుకుంటాను. చూసావా డోరేమాన్, ఇందులో ఒక చిన్న పంచర్ కూడా లేదు. ఇంకా విషయం ఏంటంటే దీని లేకుండా నేను స్విమ్ చేయలేను. కానీ చూడటానికి చండాలంగా ఉంది. అలా అంటావా? నాకు సూపర్ పుస్తకం దొరికింది. అదేంటి డాడీ? నోబి వంశ వారసుల కోసం మా ముత్తాత రాసిన పుస్తకం ఇది. ఇన్నాళ్ళకి నాకు దొరికింది. ఏంటి మీ తాతయ్య రాసారా? అంటే నీకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓహో, అయితే ఆ డైరీలో ఏం రాసింది? మా ముత్తాత గారి పుస్తకాన్ని ఆయన చిన్నప్పుడు రాసినట్టున్నారు. మే 20, 1910వ సంవత్సరం. దీని రచయిత నోబికిచి నోబి. ఓ బాగుందే. ఇందులో ఏం రాసిందో ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. నేటికి సరిగ్గా 76 సంవత్సరాల క్రితం. అంటే త్వరలోనే రాబోతుందన్నమాట. ఈ పుస్తకాన్ని 1910వ సంవత్సరంలో రాశారు. అంటే అది త్వరలోనే రాబోతోంది నోబితా. ఏంటి 1986? ఆ సంవత్సరం ఆకాశం నుంచి ఓ భయంకరమైనది కింద పడబోతోంది. ఒకవేళ అలా జరిగితే నా వారసులు పెరట్లో ఉన్న రావి చెట్టు కింద తవ్వాలి. అలా చేస్తే వాళ్ళు బ్రతుకుతారు. ఆకాశం నుంచి త్వరలోనే ఏదో పడబోతోందట. ఏంటి, ఆకాశం నుంచి ఏదైనా పడుతుందా? అదేమై ఉంటుందో నాకు అర్థం కావట్లేదే. చూడు, ఆయన ఈ విషయం రాసి ఎన్నో సంవత్సరాలైంది. ఆయన చెప్పిన ఆ చెట్టు కింద ఏముంటుంది? ఒకవేళ సంపద అయి ఉంటుంది. మా ముత్తాత గారు అంత చిన్న వయసులో సంపదేం దాచిపెడతారు నోబితా? అలాంటిదే ఉండదు. మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆయన కోరుకున్నట్టే ఈ పుస్తకాన్ని ఆయన మునిమనుడి చేతిలో పెడుతున్నాను. సరే, ఇక మనం వెళ్ళి మన పనులు మొదలు పెడదాం. పదండి. ఓకే, పదండి. రండి. డోరేమాన్, ఆ పర్సిమోన్ ట్రీ ఎక్కడ ఉంటుంది? అది ఈ చోటే ఉండాలి. మనం ఈ చోట్లో తవ్వుదాం. కానీ నోబితా, మనం ఇది చెయ్యాలా? ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే మీ నాన్న తాతయ్య ఇద్దరు యాన్సిస్టర్ చెప్పినట్టు 1986 దాకా తవ్వకుండా ఉన్నారు. అర్థమైంది కదా? కరెక్టే, కానీ బుర్ర పగిలిపోతుంది. అరే రే, అందులో ఏముంటుందబ్బా? నాకు తెలీదు. ఈ బుక్ లో రాస్తున్నట్టు 1986 లో ఏం జరుగుతుంది? అసలు 1910 లో ఏం జరిగింది? తలుచుకుంటూ ఉంటే నాకు నిద్ర కూడా రావట్లేదు డోరేమాన్. నాకు కూడా చాలా క్యూరియస్ గానే ఉంది. 1910 లో ఏం జరిగిందో టైం టీవీలో చూద్దాం. అలాగా, ఏది చూపించు. ఆయన మే 20 దాన్ని పాతి పెట్టారు. అయితే మనం సరిగ్గా వారం ముందు వెళ్ళాలి. 74 ఇయర్స్ క్రితం మన ఏరియా ఇలా ఉందా? అవును నోబితా, ఇదే మన ఇల్లు. అటు చూడు, మన తాతయ్య నోబికిచి. అలా నీళ్ళని చూస్తూ స్టాచ్యూ అయిపోయారేంటి? ఏంటది అలా చేస్తున్నారు? యాక్షన్ బట్ నో రియాక్షన్. 1 మినిట్ కంటే నీళ్ళల్లో ఉంటే చాలా కష్టం. ఓర్ నాయనా, అక్కడే ఉండిపోయేలా ఉన్నారా? ఆయన్ని కాపాడడానికి నేను వెళ్తున్నాను. తొందరపడకు నోబితా. క్యూబ్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందువల్లే నేను ఇలాగ చేస్తున్నాను. నన్ను ఒంటరిగా వదిలేయి. ఏంటి ట్యూబా? ఏదో ప్రాక్టీస్ అని చెప్తూ ఉన్నారే. ఇలా చూడు, ఇంకెప్పుడు ఇలాంటి తిక్క పనులు చేయడానికి ప్రయత్నించకు. కానీ అమ్మా, నా గురువు ఏం చెప్పారంటే అంటే స్కూల్లోనే ఏదో జరిగింది. సరే, అయితే స్కూల్లో ఏం జరిగిందో చూద్దాం.
పిల్లలు జాగ్రత్తగా వినండి. ఓ పెద్ద సమస్య రాబోతోంది. హ్యాలీ తోకచుక్క విషపూరితం కాబోతోంది. అదే జరిగితే చాలా ప్రమాదం. ఇలా జరుగుతుందా? ఏంటి హ్యాలీస్ తోకచుక్క? ఆయన చెప్పే చూస్తూ ఉంటే ఏదో నక్షత్రంలా ఉంది. అది భూమికి సమీపంలో ప్రయాణించేటప్పుడు ఈ భూమి మీద ఉన్న ఆక్సిజన్ అంతా మనకి మిగలకుండా మొత్తం లాగేసుకుంటుందట. ఆక్సిజన్ లాగేసుకుంటుందా? నాయనా ఇదేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. చూద్దాం. ఇవాళ క్లాసులో మాస్టర్ గారు చెప్పిందంతా నిజమే. మనం చావబోతున్నాం. కాదు, ఆ సమయంలో మనం ఒక 5 మినిట్స్ మన ఊపిరిని ఆపామంటే ఈజీగా బతికేస్తాం. అర్థమైందా? 5 నిమిషాల నేను 1 మినిట్ కూడా ఊపిరి పీల్చకుండా ఉండలేను. నేను 1.5 మినిటే ఆపగలను. మరి నేను నువ్వు 30 సెకండ్స్ కూడా ఆపలేవు నోబితా. యా. ఏ పిల్లలు, ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి. ఆల్రెడీ మేము బయలుదేరాం. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకే. ఆయన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కదా. నేను పెద్దయ్యాక ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాను. చూస్తూ ఉండు. ఒక ఐడియా. ఆ హేలీ వచ్చేటప్పుడు మనం ఊపిరి అలా బిగబెట్టుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. హే, నేను ముందు మార్కెట్కి వెళ్ళి ఒక సైకిల్ ట్యూబ్ కొనాలి. వెళ్ళొస్తాను. ఆ, వాడేం చెప్పాడో విన్నావా? నాకు బాగా అర్థమైంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? మన దగ్గర సైకిలే లేదు. అలాంటప్పుడు నువ్వు ట్యూబ్ కావాలని అడుగుతున్నావేంటి? హేలీ వస్తోంది కదా, దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికే నేను ఇలా అడుగుతున్నాను. ఇది నా ఒక్కడి సమస్య కాదు, మన కుటుంబ సమస్య. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అరే, ఇదేంటి? హలో, నువ్వేం ఫీల్ అవ్వకు. బజార్లో ఉన్న ట్యూబ్స్ అన్ని మేము కొనేసాం. నీకొకటి కూడా దొరకదు. ఇక నువ్వు ఊపిరిని బిగబట్టే పనిలో ఉండు నోబితా. ఆయన చాలా పాపం. నువ్వే కాదు, నీ తాతయ్య కూడా అంతే అన్నమాట. ఓ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నోబితా, నువ్వే స్వయంగా మీ తాతయ్యకి సహాయపడచ్చు. ఏంటి నేనా? ఇదిగో దీన్ని తీసుకో. అరే, నేను ఇది అసలు మర్చిపోయానుగా. వెంటనే టైం మిషన్ లో వెళ్ళి దీన్ని ఇచ్చేద్దాం. ఓకే. ఆ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మ నాన్న కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. అది వచ్చేసిందంటే అరే, ఇదేంటి? ఓ, అరే భలే ఉందే. నాకు అర్థమైంది, ఇది ఒక రకమైన ట్యూబే. అమ్మా, ఇంకా మనకి ఎలాంటి సమస్య ఉండదు. హ్యాలీ నుంచి తప్పించుకోవడానికి నాకు ట్యూబ్ దొరికేసింది. పాపం తన అమాయకుడు. అవును, పైవాడే తనకిచ్చినట్టు అనుకుంటున్నారు డోరేమాన్. వాళ్ళున్న కాలంలో ప్లాస్టిక్ ట్యూబ్స్ అన్ని ఉండేవి కాదు, అందుకే. ఆ? పరిగెత్తండి. ఎందుకు అందరు ఇలా పరిగెత్తుతున్నారు? ఆ హేలి ఏదో ఏలియనో భూతమో దెయ్యమో నాకు తెలీదు. మనం ఏదో ఒకటి చేసి దాన్ని ఆపే తీరాలి డోరేమాన్. డోరేమాన్ కి చెప్పేశావుగా, నువ్వు బాధపడకు. ఇది మనకి సహాయపడుతుంది అనుకుంటాను. పర్వాలేదు, ట్రై చేసి చూద్దాం. ఓకే. అరే, ఏం చేస్తున్నారు ఇక్కడ? హేలీ వస్తోందన్న సంగతి మీకు తెలీదా? హేలియా కైలియా అదేంటో ముందు చెప్పండి. అరే, అదేంటని మీకు తెలీదా? ఏం పిల్లలరా మీరు? అది మీదకొచ్చేస్తుంది. ఇక్కడ ఉంటే నా ప్రాణానికే ప్రమాదం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదో
ఏంటి పవర్ కట్టా? నాకిప్పుడు అంతా అర్థమైంది. హేలీస్ కామెట్ మే 1910 లో వచ్చింది. అంటే ఇదొక స్టార్ ఎర్త్ ని క్రాస్ చేసి వెళ్తోంది. అంటే వీళ్ళు హేలీ స్టైల్ అని చెప్పారు, అదేంటమ్మా? అసలు అది హేలీస్ టేల్ కాదు, హేలీస్ కామెట్. వీళ్ళని అస్సలు మార్చలేమా? ఆ? హా? నోబితా ఇలా చూడు. అరే అవును, నిన్న మనం చూసిన కామెటే కదా ఇది. నాకిప్పుడు అంతా అర్థమైంది. ఆ కాలంలో సైన్స్ అంత అడ్వాన్స్డ్ కాదు, అందుకే వాళ్ళు కామెట్ ని మాన్స్టర్ అనుకున్నారు. అసలు భయపెట్టడానికి ఏం లేదు. అందుకనే దీన్ని హేలీ స్టైల్ అన్నారు అనుకుంటా. అవును, వాళ్ళు అదే ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అనుకున్నారు, అందుకే వాళ్ళు అనవసరంగా అలా భయపడిపోయారు. అచ్చు మనం భయపడినట్టే. ఓ అలా జరిగిందా? అయితే ఏదో మనకి యూస్ అవుతుందని చెప్పారు, ఏంటిది? హా? మనది కనిపెట్టేశాం. ఎలాగో అలా హాలీ ఈసారి భూమిని ఏం చేయకుండా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ 86 సంవత్సరాల తర్వాత వస్తుంది. అందుకే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ని నా డెసిడెన్స్ కోసం ఉంచాను. చూసావా, నేను ఇది ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన నాకు ఇచ్చారు. హా? అలా చూడు, ఒక కామెంట్. కాదు నోబితా, అదొక వేపర్ ట్రయల్. నాకు తెలుసు డోరేమాన్. నోబితా, నీకు తెలుసా ఆ హాలీస్ కామెట్ మళ్ళీ ఫిబ్రవరి 1986 కి వస్తుంది అన్నారు. ఇది 76 ఇయర్స్ ఒకసారి వస్తుంది కదా. జీవితంలో అదృష్టం ఉన్న వాళ్ళే దీన్ని చూడగలుగుతారు. నేను వరకు మాట్లాడుతున్నాను కదా. హాలీస్ టేల్, నాకు దాన్ని చూడాలని ఉంది. మ్మ్.